ఒక మౌలికమైనటువంటి రూపంతో ప్రజాస్వామ్యం అంటే నాయకులు కాదు, ప్రజాస్వామ్యం అంటే నాయకులు ప్రజలు పాటించేటువంటి నియమాలు, నిబంధనలు, హక్కులు అనేటువంటి విషయాలను క్షుణ్ణంగా వివరించేటువంటి ఒక గొప్ప గ్రంథమే భారత రాజ్యాంగం. మరి అది ఎట్లా వచ్చింది, ఎవరు తెచ్చిండ్రు, విదేశాల నుంచి తీసుకొచ్చి ఇండియాలో పెట్టిండ్రా అని అంటే, మనకు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1946 డిసెంబర్ 9లో మరి ఒక ముసాయిదా కమిటీకి అధ్యక్షుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రచనను ప్రారంభిస్తే 1083 రోజులు, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు టైం తీసుకొని ఒక ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని మనకు అందించడం అనేటువంటిది జరిగింది. అది 1949 సరిగ్గా ఈరోజు అంటే నవంబర్ 26 రోజున ఆమోదించడం అనేటువంటిది జరిగింది. మరి ఇంత పెద్ద గ్రంథాన్ని ఎంతమంది రచించిండ్రు, మరి వారి పాత్రలు ఏంటి, మరి వారు ఏ విధులు నిర్వహించినటువంటి విషయాలు మనకందరికీ తెలుసు. కానీ ఇందులో భారత రాజ్యాంగం అనేటువంటి ప్రపంచ ప్రసిద్ధి పొందిన అతిపెద్ద లిఖిత రాజ్యాంగం, దీని రచనలో, దీని నిర్మాణం లోపల దాదాపు 299 మంది పాలు పంచుకోవడం అనేటువంటి జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఈ భారత రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన రోజు 284 మంది మాత్రమే దాని మీద సంతకాలు చేశారు. మరి మిగతా వారు ఎక్కడ పోయినరు అంటే భారత రాజ్యాంగాన్ని రచిస్తున్నప్పుడే చనిపోవడం జరిగింది కొంతమంది. మరి ఇంత పెద్ద గ్రంథాన్ని రచించిన ఇందులో ఏమున్నాయి అని మనం ఒకసారి పరిశీలిస్తే 12 షెడ్యూల్స్, 449 ఆర్టికల్స్ మనకు అందించారు. అందులో సమానత్వానికి సంబంధించినటువంటి అంశాలు, సాంఘిక ఆర్థిక స్వేచ్ఛను ప్రసాదించేటువంటి ఆర్టికల్స్, విద్యా మతపరమైనటువంటి స్వేచ్ఛను ప్రసాదించేటువంటి ఆర్టికల్స్, మరి రాజకీయ నాయకులను నడిపించి ప్రజలను సక్రమైనటువంటి మార్గంలో నిలిపేటువంటి ఆర్టికల్సే భారత రాజ్యాంగంలో ఉన్నాయి. మరి భారత రాజ్యాంగం దాని ఔన్నత్యాన్ని వివరించి భారత ప్రజలమైనటువంటి మనమందరం కూడా తూచా తప్పకుండా పాటించేటువంటి నియమాల నిబంధనలతో ఉన్నటువంటి ఒక పుస్తకం. కానీ అది పుస్తకం కాదు, అదొక పవిత్రమైనటువంటి భారత ప్రజాస్వామ్యతమైనటువంటి గ్రంథం. మరి అంత పతివ్రతమైనటువంటి ఈ గ్రంథంకి సంబంధించినటువంటి మరి అంశాలను మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇది ఎప్పుడు మరి భారత ప్రభుత్వం అమలు చేసిందంటే 1950 మరి జనవరి 26 నుండి అమల్లోకి రావడం అనేటువంటి జరిగింది. దాన్ని మన గణతంత్ర దినోత్సవం అంటున్నాం. మరి ఈ రోజును జాతీయ రాజ్యాంగ దినోత్సవం అని ఎందుకు అంటున్నాం? ఎవరికైనా తెలుసా ఇక్కడ అంటే చాలా మందికి తెలుసు. ఎందుకని అంటే ఈ సమాజం లోపల భారత రాజ్యాంగాన్ని విడమర్చి ప్రజలకు అర్థమయ్యేటువంటి భాషలో చెప్పిన నాయకుడు లేడు. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను విశితంగా వివరించి ప్రజలకు చెప్పేటువంటి మరి ప్రభుత్వ ఉద్యోగి లేడు. ఏ ఒక్క వ్యక్తి కూడా భారత రాజ్యాంగాన్ని
పూర్తి స్థాయిలో వివరించినటువంటి దాఖలాలే లేవు. ఎందుకు మరి ఈరోజు మనం జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే 2015 ఒక సంవత్సరంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి 125వ సంవత్సరం. ఆయన జయంతిని పురస్కరించుకొని భారత ప్రభుత్వం ఈరోజు నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా చెప్పడం అనేటువంటి జరిగింది. మరి 2015 కంటే ముందు ఏముంది అని అంటే ఈ రోజును అధికారికంగా ప్రభుత్వ గుర్తింపు లేకుండా అనధికారికంగా ఈ నవంబర్ 26 అనేటువంటి రోజును న్యాయ దినోత్సవము అంటారు. ఎందుకన్నారు న్యాయ దినోత్సవము? ఎందుకు చెప్పిండ్రు? ఏమవసరం ఉంది అని అంటే ఇది న్యాయం కలిగిస్తుంది, ప్రజలకు న్యాయం చేస్తుంది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మరి మనకు ప్రసాదించేటువంటి మరి గ్రంథం కాబట్టే ఈ గ్రంథం ఒక న్యాయ దినోత్సవంగా అమలు చేయబడినటువంటి దినంగా జరుపుకోవాలని చెప్పేసి మనం పాటించడం అనేటువంటి జరిగింది. అయితే కేతూరి వెంకటేష్ అన్న గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ మరి మహనీయులకు పూలు సమర్పించాల్సిందిగా కోరుతున్నాం. వర్ధిల్లాలి 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 భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి 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 భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఓకే. ఈ కార్యక్రమానికి ఇప్పుడే ఇచ్చేసినటువంటి పగిడాల శ్రీనివాస్ సార్ గారికి మరి కేతూరి వెంకటేష్ సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే ఈ భారత రాజ్యాంగంలో సమానత్వం లేదు, భారత రాజ్యాంగం సామాజికంగా ఆర్థికంగా సమానత్వాన్ని ఇవ్వట్లేదు అని చెప్పేసి చాలా మంది ఈ దేశంలో ఉన్నటువంటి సోషలిస్ట్ లీడర్లు గ్రహించడం అనేటువంటి జరిగింది. నేను ఒక సోషలిస్ట్ లీడర్గా గర్వపడుతున్నా. ఎందుకంటే 1976 సంవత్సరంలో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రవేశకి ఒక అందం వచ్చింది. అంటే పూలు పెట్టి అలంకరించి మెడలో వేయలేదు. ఏ విధంగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రవేశికకి అందం వచ్చిందని అంటే ఈ దేశంలో లేని సమానత్వాన్ని, ఈ దేశంలో లేని సామాజిక సమానత్వాన్ని, ఈ దేశంలో లేని ఆర్థిక సమానత్వాన్ని సాధించడం కోసం ముందుకు వచ్చినటువంటి సిద్ధాంతమే సోషలిజం. భారతదేశంలో సోషలిస్టులు అందరూ పోరాటం చేసి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఈ భారత రాజ్యాంగంలో సోషలిస్ట్ అనేటువంటి పదాన్ని చేర్చడం జరిగింది. ఓకే, సారీ. మరి భారత రాజ్యాంగ దినోత్సవ సభకు విచ్చేసినటువంటి ఐక్య విజ్ఞాన కేంద్ర రాష్ట్ర నాయకులు ఆదం సార్ గారిని వేదిక మీద రావాల్సింది ఆహ్వానిస్తాం సాధారణంగా. క్షమించాలి సార్, చూడలేదు. అందరూ చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా సార్ గారిని. స్వాగతం, సుస్వాగతం సార్ గారికి. అది భారతదేశంలో సోషలిస్టులు సాధించినటువంటి గొప్ప విజయం. ప్రావేశికల్లో సోషలిజం అనేటువంటి పదం వచ్చిన తర్వాత మరి అందరికీ సమానత్వం వచ్చిందా? మరి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ సమానమైనటువంటి హోదాను, సమానమైనటువంటి ఆర్థిక లబ్ధి చేకూరుతుందా అని అంటే అందరికీ చేకూరటం లేదు. ఎందుకనంటే కులము, మతము, జాతి, ప్రాంతాల మీద ఈ దేశం లోపల విభజన అనేటువంటి జరిగింది. దాన్ని నిర్మూలించడం కోసం
కుల వివక్ష నిర్మూలన అని చెప్పారు, కానీ మరి మనలను బంధించి బానిసలు చేసినటువంటి కుల వ్యవస్థను నిర్మూలించలేదు. అందుకే సమానత్వం రాలేదు. ఒక నిమిషం. ఇంకోటి, మహిళలకి, చాలామంది మహిళలు ఇందులో పాల్గొంటున్న సంతోషం, మహిళలకి సమాన హోదా రాలేదు. విద్యా ఉద్యోగ రాజకీయ అంశం లోపల వాళ్ళకి ఇప్పటికీ సమానత్వం రాలేదు. రాజకీయ రిజర్వేషన్ అనేటువంటిది అమలు కాలేదు. మహిళా బిల్లు కూడా అమలు కాలేదు. కాబట్టి సమానత్వం అనేటువంటిది రాలేదు. సమాన పనికి సమాన వేతనం అని అన్నారు, అది లింగంతో ముడిపెట్టిండ్రు. పురుషులకు స్త్రీలకు ప్రభుత్వ ఉద్యోగంలో సమాన పనికి సమాన వేతనం అయ్యా, ఇదే భారత రాజ్యాంగం. మరి ప్రైవేట్లో పనిచేసేటువంటి వ్యక్తికి మరి సమాన పనికి సమాన వేతనం ఏడుంది? ప్రభుత్వ ఉద్యోగికి ప్రైవేట్లో పనిచేసే సమాన స్థాయికి మరి వేతనం సమానంగా లేదే. మరి ఎక్కడ పోయింది భారత రాజ్యాంగంలో మరి ఉండే సమానత్వం? అంటే సమానత్వం లేదు. మరి ఇవన్నీ మనం ఇంతవరకు కూడా మనం పుట్టి చనిపోయేటువంటి అంశాలనే మనం ధృవీకరిస్తున్నాం, కానీ వివాహాన్ని విడాకులను ధృవీకరించట్లేదు. ఈ దేశంలో మ్యారేజ్కి సంబంధించిన అంశాలు కూడా ధృవీకరించలేదు. అంటే మతపరమైనటువంటి అంశం, హిందూ కోడ్, హిందూకి సంబంధించినటువంటి చట్టాల వల్ల మరి మనం మ్యారేజ్ సర్టిఫికెట్లు కూడా ధృవీకరణ పత్రాలు పొందలేకపోతున్నాం. ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి మత ఆచారాలు, మత గ్రంథాలు, వాళ్ళు చెప్పేటువంటి నియమ నిబంధనలు పొందగలుగుతున్నారు, కానీ ఇందులో అనేటువంటి మనం పొందలేకపోతున్నాం. మ్యారేజ్ ఇప్పటికీ రిజిస్ట్రేషన్ అనేటువంటిది కావట్లేదు, అది కూడా మనకు సమానత్వాన్ని సూచించట్లేదు. ఇవన్నీ సమానత్వాన్ని సవరించాలి. మరి సమానత్వం రావాలంటే ఇప్పుడు నేను చెప్పేటివన్నీ కావాలి అంటే రాజ్యాంగాన్ని సవరించాలా. రాజ్యాంగాన్ని సవరిస్తేనే, సమాన హక్కులను సవరిస్తేనే మనకు న్యాయం జరుగుతుంది. అందరికీ సమానమైనటువంటి మరియు హోదా, ఆర్థిక సామాజిక స్థితి వస్తుంది అనేటువంటి ఉద్దేశం చేత నేను పోరాటం చేస్తున్నా. సమాన హక్కుల సవరణ చట్టం చేసేటువంటి మరి ఉద్యమానికి నేను నేషనల్ ప్రెసిడెంట్. అదేవిధంగా సోషలిజం అనేటువంటి ఉద్యమాన్ని ఈ దేశం లోపల, ఈ ప్రాంతంలో నిర్మించాలనేటువంటి ఉద్దేశం చేతనే మేము సోషలిస్టు సంబంధించిన పార్టీని తీసుకొస్తున్నాం, దానికి జిల్లా అధ్యక్షుడిని. ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. సార్ గారికి ప్రత్యేకమైన